Hello everyone, my name is Mallesh. Welcome to my channel. Today I am going to start Docker. ఈ క్లాస్ లో మనం అసలు వాట్ ఈస్ డాకర్, వై వీఆర్ యూజింగ్ డాకర్, డాకర్ కంటే ముందు ఇంకేమైనా టెక్నాలజీస్ మనం యూజ్ చేసామా ఏంటి ఇన్ ఎర్లియర్ డేస్, ఇవన్నీ కూడా ఓవర్ వ్యూగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం ఎర్లియర్ డేస్ ని కనుక కన్సిడర్ చేసుకుంటే ఏదైనా ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు దే ఆర్ యూజింగ్ ఫిజికల్ సర్వర్. ఇది ఒక ఫిజికల్ సర్వర్ అనుకుందాం. ఎక్కడ వాళ్ళ అప్లికేషన్ డిప్లాయ్ చేసేది ఫిజికల్ సర్వర్స్ లో డిప్లాయ్ చేసేది ఇన్ ట్రెడిషనల్ ఎన్విరాన్మెంట్ జస్ట్ లైక్ ఓకే. సో ఈ ఫిజికల్ సర్వర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించిన హార్డ్వేర్ ఉంటుంది, ఫిజికల్ హార్డ్వేర్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోస్ట్ ఓఎస్ ఉంటుంది, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ అవర్ అప్లికేషన్. ఓకే, ఇన్ ఎర్లియర్ డేస్ ఎవ్రీ బిజినెస్ హెవీలీ డిపెండ్స్ ఆన్ దిస్ ఫిజికల్ సర్వర్స్ ఫర్ హోస్టింగ్ దేర్ అప్లికేషన్. ఓకే, అయితే మనం ఏదైనా ఒక ఈ కామర్స్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే లెట్స్ సే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, ఏదైనా ఒక ఈ కామర్స్ అప్లికేషన్ కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు సో వీళ్ళ వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి ఏదైనా ఒక వెబ్ సర్వర్ అనేది కావాలి. ఓకే, సో దానికోసం దే ఆర్ క్రియేటింగ్ వన్ ఫిజికల్ సర్వర్ ఫర్ వెబ్ హోస్టింగ్. ఓకే, దిస్ సర్వర్ ఐ కెన్ కాల్డ్ యాజ్ వెబ్ సర్వర్. అదేవిధంగా డేటాబేస్ కోసం ఇంకొక ఫిజికల్ సర్వర్స్ని వాళ్ళు క్రియేట్ యూస్ చేస్తాం. ఫిజికల్ సర్వర్ 2 ఇక్కడ ఏదైనా ఒక DB SQL నేను ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. సో ఈ డేటాబేస్ కోసం కూడా వాళ్ళు ఇంకొక ఫిజికల్ సర్వర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఫర్ ఈ ఇండివిజువల్ యాక్టివిటీస్ టు డిప్లాయ్ దేర్ అప్లికేషన్ దే ఆర్ క్రియేటింగ్ వన్ స్టాండలోన్ సర్వర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఫిజికల్ సర్వర్. సో ఈ విధంగా వాళ్ళ అప్లికేషన్ ని ఈచ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తూ ఉండేది. సో ఇప్పుడు కనుక ఈ ఫిజికల్ సర్వర్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ సర్వర్ ని కనుక మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది ఓన్లీ డేటాబేస్ పర్స్పెక్టివ్ లోనే. ఈ సర్వర్ ని కనుక కన్సిడర్ చేసినప్పుడు ఇది ఓన్లీ ఫర్ వెబ్సైట్ హోస్టింగ్. అదే విధంగా ఇంకా వాళ్ళకి చూసుకున్నప్పుడు ఏదైనా ఈ కామర్స్ మనం కన్సిడర్ చేసినామన్నాం కదా, for payment also they are going to for payment transaction they are using another physical server. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కోడ్ అనేది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా we can call for each activities they are using dedicated server for that. ఓకే, అయితే ఇప్పుడు ఈ డెడికేటెడ్ సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజాన్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో ఈ వెబ్సైట్ని ఒక 2000 మెంబర్స్ యూస్ చేస్తున్నారని అనుకున్నప్పుడు ఇది ఓకే, ఈ సర్వర్ సెటప్ అనేది సరిపోయింది. బట్ గ్రాడ్యువల్గా ఈ 2000 కాస్త పర్ డే 20,000 పీపుల్స్ యూస్ చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏదైతే రీసోర్స్ అలొకేషన్ ఉందో ఈ ఫిజికల్ సర్వర్స్కి ఆ రీసోర్స్ అలొకేషన్ అనేది సరిపోవట్లేదు అని అనుకుందాం. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఏదైనా ఇంకొక కొత్త సర్వర్ని తీసుకొచ్చి ఇంకొక న్యూ ఫిజికల్ సర్వర్స్ని ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది PS4 అనుకుందాం. సో ఫిజికల్ సర్వర్ 4 అనుకుందాం. సో ఇలా మనం కన్సిడర్ చేసుకుంటూ పోయినప్పుడు ఈ ఫిజికల్ సర్వర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి మనం కనుక అది అబ్జర్వ్ చేస్తే అడ్వాంటేజెస్ కనుక మనం చూసినప్పుడు ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమని చెప్పొచ్చు అని అంటే వీ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ హార్డ్వేర్ సైజింగ్, రీసోర్స్ అలొకేషన్. ఎందుకంటే ఈ ఫిజికల్ సర్వర్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకి దాని మీద ఫుల్ కంట్రోల్ అనేది ఉంటుంది. సెకండ్ది కనుక చూసుకుంటే పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఫర్ ఈచ్ ఇండివిజువల్ యాక్టివిటీ ఇఫ్ యూ హ్యావ్ డెడికేటెడ్ సర్వర్ సో పర్ఫార్మెన్స్ ఆల్సో బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి యాక్టివిటీకి కూడా మనం ఒక సర్వర్ని డెడికేట్ చేస్తున్నాం కాబట్టి టు హ్యాండిల్ దట్ వర్క్ లోడ్స్. సో మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా సరే మనకు బెటర్గానే ఉంటుంది. అయితే ఇక్కడ దీంతో పాటు మనము డిసడ్వాంటేజెస్ కనుక చూసినప్పుడు మరి ఇందులో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అని చెక్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇన్ని సర్వర్స్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఎక్కడ హౌస్ చేస్తాము, ఒక డేటా సెంటర్లో హౌస్ చేస్తాం. ఓకే, ఒక డేటా సెంటర్ ఉంటుంది. మనకు ఎన్ని ఫిజికల్ సర్వర్స్ ఉంటే అన్ని ఫిజికల్ సర్వర్స్ని మనం ఇలా ప్లేస్ చేసి ఉంచామనుకుందాం. సో ఇక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ అడ్వాంటేజెస్ మనకేం కనిపిస్తుంది, ఈ ఫిజికల్ సర్వర్స్ అన్నిటిని ఒక రూమ్లో హౌస్ చేసి పెట్టినప్పుడు వాటి మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. సో ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ మెయింటెనెన్స్.
మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎట్లా చెప్పొచ్చు, ఇప్పుడు మనం ఇదంతా ఈ ఫిజికల్ సర్వర్స్ అనేది ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తాయి కాబట్టి మనకు కంపల్సరీ కూలింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఓకే, కూలింగ్ సిస్టమ్ ఉండాలి. దీనికి పవర్ సప్లై కూడా ఉండాలి కాబట్టి పవర్ సప్లై కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫిజికల్ సర్వర్స్ని పర్చేస్ చేయడం, ది మెయింటెనెన్స్, ఇవన్నీ కూలింగ్ సిస్టము ఇవన్నీ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే మనకేమవుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రెండో డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్కేలబిలిటీ. ఇలాక మనం డిస్కషన్ చేసినట్టు. ఓకే, సో ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ అనేది, ఈ మెయింటెనెన్స్ పర్స్పెక్టివ్లో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హెవీ కాస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్కేలబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూసినట్టు ఫస్ట్ డేలో ఇనిషియల్గా ఒక అప్లికేషన్ని ఒక 2000 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు ఒక ఫిజికల్ సర్వర్ అనేది సరిపోతుంది, జస్ట్ ఇమాజిన్. కానీ అప్లికేషన్ అనేది జనాల్లోకి వెళ్ళింది, పాపులర్ అయ్యింది, తర్వాత యూజర్స్ అనేది ఎక్కువ మంది పెరగడం జరిగింది. సో ఆ వేలో చూస్తే ఫస్ట్ డేలో ఇప్పుడు 20,000 పీపుల్ ఈ అప్లికేషన్ పర్ డేకి యూజ్ చేస్తున్నారని అనుకుంటే, మేబీ ఈ ఫిజికల్ సర్వర్ ఏదైతే ఉందో దాని రీసోర్స్ కానీ హార్డ్వేర్ సైజింగ్ కానీ ఎనఫ్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ మనము ఒక న్యూ ఫిజికల్ సర్వర్ని పర్చేస్ చేసి దాన్ని ఈ అప్లికేషన్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అప్లికేషన్కి వన్ మోర్ ఫిజికల్ సర్వర్ అనేది యాడ్ చేయాలి. సో ఈ యాడ్ చేసే విధానంలో ఫస్ట్ నేను యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫిజికల్ సర్వర్ని పర్చేస్ చేయాలి. అగైన్ ఇక్కడ నా కాస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫిజికల్ సర్వర్ని పర్చేస్ చేసి ఈ కాన్ఫిగరేషన్ కూడా చేయాలి అని అంటే ఇట్ మే టేక్స్ టైం. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేసినప్పుడు అప్లికేషన్ స్కేలబిలిటీకి సంబంధించినప్పుడు స్కేలబిలిటీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. స్కేలబిలిటీ అనేది ప్రాబ్లం అవుతుంది. బికాజ్ న్యూ ఫిజికల్ సర్వర్ని పర్చేస్ చేయాలి అని అంటే హైయర్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని అది పర్చేస్ చేసి అండ్ కాన్ఫిగరేషన్కి టైం కన్జ్యూమింగ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు స్కేలబిలిటీ అనేది కొద్దిగా ప్రాబ్లం అవడానికి స్కోప్ ఉంది. రెండోది చూసినప్పుడు తర్వాత నెక్స్ట్ మూడో డిసడ్వాంటేజ్ కనుక మనం చూస్తే రీసోర్స్ యూసేజ్. ఎట్లా, సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఫిజికల్ సర్వర్ యొక్క సైజ్ కనుక మనం చూసుకున్నప్పుడు ఇది 8 CPU 32 GB ర్యామ్ అండ్ 100 GB స్టోరేజ్ అని అనుకుందాం. సో ఈ కాన్ఫిగరేషన్ తోటి నేను ఒక ఫిజికల్ సర్వర్ని పర్చేస్ చేశాను. ఇక్కడ ఈ ఫిజికల్ డెడికేటెడ్ సర్వర్లో నా వెబ్సైట్ అనేది హోస్ట్ అయి ఉంది. కానీ నా వెబ్సైట్ అనేది ఇంత రిసోర్స్ని కన్జ్యూమ్ చేసుకుంటుందా? ఇక్కడ నా వెబ్సైట్ అనేది ఓన్లీ 1 CPU 10 GB మెమరీ యూస్ చేసుకుంటుంది అని అనుకుందాం. సో రిమైనింగ్ అంతా యూసేజ్లో లేనట్టే కదా. సో ఆ విధంగా రీసోర్స్ యూసేజ్ అనేది ఎఫిషియెంట్గా ఉండదు. ఓకే, బేసిక్గా మనం ఫిజికల్ సర్వర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మూడు అనేవి మేజర్ డిసడ్వాంటేజెస్. ఒకటి, మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం, అప్లికేషన్ స్కేలబిలిటీ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉండడం, రెండోది రీసోర్స్ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉండకపోవడం. ఈ మూడు మేజర్గా మనం ఫిజికల్ సర్వర్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మనము జస్ట్ ఇదే ఫిజికల్ సర్వర్ సినారియోని మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామని అనుకుందాం. ఇది ఒక ట్రెడిషనల్ హౌస్ని నేను కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని అనుకుంటున్నా కాబట్టి నేను 2 బెడ్రూమ్లో ఒకటి B1 B2 బెడ్రూమ్ 1 బెడ్రూమ్ 2 అని చెప్పేసి ఇది చేస్తున్నాం. తర్వాత కిచెన్ ఉంటుంది, తర్వాత
ఒక పూజ గది కూడా పెట్టుకుందాం. రెండోది లివింగ్ హాల్. ఓకే, సో ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనకు మ్యాండేటరీగా కంపల్సరీ ప్లంబింగ్ అనేది కావాలి, ప్లంబింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, తర్వాత పవర్ సిస్టమ్ అనేది ఉండాలి, అండ్ ఫర్నిచర్ కూడా మనకు అవసరం అనేది ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క ఏరియా స్పెసిఫిక్గా ఒక పర్స్పెక్టివ్ పర్పస్లో డెడికేట్ అయి ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం పవర్ సప్లై కానీ ప్లంబింగ్ సిస్టమ్ కానీ ఫర్నిచర్ కానీ మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఓన్ హౌస్ మీకోసమే డెడికేట్ అయ్యింది స్పెసిఫిక్గా. ఇక్కడ ఈ హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక 2 పీపుల్స్ ఉంటున్నారని అనుకుందాం. అయితే ఇప్పుడు బేసిక్గా దీని అడ్వాంటేజెస్ కనుక చూస్తే, ఈ హౌస్కి సంబంధించిన అడ్వాంటేజెస్ కనుక చూస్తే, ఫస్ట్ అడ్వాంటేజ్ మనకి ఏమని చెప్పొచ్చు, ఈ హౌస్ మీద మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. బికాజ్ మన హౌస్ కాబట్టి హౌస్ మీద ఫుల్ కంట్రోల్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ హౌస్ అనేది స్పెసిఫిక్గా మీకోసమే డెడికేట్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ యాజ్ యూజువల్ మీరు ప్లంబింగ్ సిస్టమ్ పెట్టుకున్నా, పవర్ సప్లై ఇవన్నీ చూసుకున్నా కానీ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంది? మెయింటెనెన్స్ అనేది మనం చూసుకోవాలి. దానికి సంబంధించిన కాస్ట్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. రెండోది సేమ్ స్కేలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమని చెప్పాను, ఓన్లీ 2 మెంబర్సే ఉంటున్నారు అని చెప్పేసి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హౌస్కి 2 మెంబర్స్ కాస్త 4 మెంబర్స్ అయినారు, 5 మెంబర్స్ అయినారు, 6 మెంబర్స్ అయినారు. వీళ్ళకి ఈ హౌస్ అనేది సరిపోవట్లేదు. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏం చేస్తాం, ఒక కొత్త హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెండో హౌస్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సెకండ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. అంతేకాని ఉన్న హౌస్ని కూలగొట్టి మాత్రం డిమాలిష్ చేసి మాత్రం చూడం కదా. సో స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సేమ్ సెకండ్ హౌస్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ రీసోర్స్ యూసేజ్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినప్పుడు ఓన్లీ 2 పీపుల్సే అని చెప్పా. 2 పీపుల్స్ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, హాల్లో అయినా ఉండొచ్చు, లేకపోతే బెడ్రూమ్ 1లో అయినా ఉండొచ్చు, బెడ్రూమ్ 2లో అయినా ఉండొచ్చు. కానీ రిమైనింగ్ ఏమున్నా కానీ వీళ్ళ రీసోర్స్ యూటిలైజేషన్ అనేది అంత ఎఫిషియెంట్గా కనిపించదు మనకి. ఎందుకంటే ఎక్కడ చూసినా స్పేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బెడ్రూమ్ 1నే వాళ్ళు యూజ్ చేస్తున్నారా అని అనుకుందాం. అప్పుడు బెడ్రూమ్ 2 అనేది ఖాళీగా ఉంటుంది కదా, ఇది మనకు ఎక్స్ట్రా బర్డెనే కదా, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా బర్డెనే కదా. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఒక జనరల్ ఫిజికల్ సర్వర్ని ఒక జనరలైజ్డ్ ఎగ్జాంపుల్లో కనుక కంపేర్ చేస్తే జస్ట్ లైక్ ఏ ఓన్ డెడికేటెడ్ హౌస్ ఫర్ అస్, దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన ఓన్ హౌస్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ కూడా ఏమేమి ఉంటాయి అన్నది ఈ సింపుల్ హౌస్ కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని మనం ఫిజికల్ సర్వర్ని కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఓకే, అయితే ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఎర్లియర్ డేస్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్. సో సెకండ్ కాన్సెప్ట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, బేస్డ్ అపాన్ ఇక్కడ నేను ప్రజెంట్గా చెప్పేది ఏమంటే ప్రతిదీ కూడా డెడికేటెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీస్ వీఆర్ డెడికేటింగ్ వన్ ఫిజికల్ సర్వర్ టు డిప్లాయ్ టు రన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడున్న డిసడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని ఇంకేదన్నా అనదర్ టెక్నాలజీ ఏదన్నా ఉందా అని చెప్పేసి మనం చెక్ చేసినప్పుడు టు ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్, సో చెక్ చేసినప్పుడు మనకి సెకండ్ కాన్సెప్ట్ ఏం కనిపిస్తుందంటే, సెకండ్ టెక్నాలజీ ఏం కనిపిస్తుందంటే విర్చువలైజేషన్. విర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ పార్టీషనింగ్ ది ఫిజికల్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ నేను ఏమని చెప్పినాను, ప్రతి అప్లికేషన్కి కూడా ఒక సర్వర్ అనేది డెడికేట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నాం. సో దానివల్ల మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, స్కేలబిలిటీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, తర్వాత రీసోర్స్ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా లేదని చెప్పేసి అంటున్నాం. అయితే
ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ మనకు వచ్చిన నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే విర్చువలైజేషన్. సో ఈ విర్చువలైజేషన్లో కూడా సేమ్ కన్సిడర్ యాజ్ ఏ ఫిజికల్ సర్వర్. ఓకే, ఇక్కడ నేను దీన్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ మనకి ఏముంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్ పైన ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ హోస్ట్ ఓఎస్. ఈ ఫిజికల్ సర్వర్ని మనం ఏమని కూడా అనొచ్చు అంటే బేర్ మెటల్ అని కూడా అనొచ్చు, బేర్ మెటల్ సర్వర్. సో దీన్ని హోస్ట్ ఓఎస్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ మనము ఫిజికల్ సర్వర్ని కనుక మనం కన్సిడర్ చేసినప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోస్ట్ ఓఎస్ వీఆర్ ఇన్స్టాలింగ్ అవర్ అప్లికేషన్ యాప్ 1. కరెక్ట్. సో మళ్ళీ ఏదైనా సెకండ్ ఇది చేయాలి అని అనుకున్నప్పుడు యాజ్ యూజువల్గా హార్డ్వేర్ ఉంటుంది అని చెప్పాము, దానిపైన హోస్ట్ ఓఎస్ ఉంటుంది అని చెప్పాము. ఇక్కడ అప్లికేషన్ 2 అనేది డిప్లాయ్ చేస్తున్నాం ఇన్ ఫిజికల్ సర్వర్ 2 అని చెప్పేసి అనుకుందాం. అయితే ఈ విర్చువలైజేషన్ కాన్సెప్ట్కి కనుక వచ్చినప్పుడు, ఈ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ డైరెక్ట్లీ ఇన్స్టాలింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఇన్స్టాలింగ్ అవర్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఓఎస్ మనం ఏం చేస్తామంటే ఒక విర్చువలైజేషన్ లేయర్ అనేది యాడ్ చేస్తాం. విర్చువలైజేషన్ లేయర్. ఈ విర్చువలైజేషన్ లేయర్ని మనం ఏమనొచ్చు అంటే హైపర్వైజర్ అని చెప్పేసి అంటాం. హైపర్వైజర్. సో బేసికల్లీ హైపర్వైజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది కంప్యూటర్ టు మేనేజ్ ది విర్చువల్ మెషిన్స్. ఓకే, ఇది ఒక మన విర్చువల్ మెషిన్స్ని మేనేజ్ చేయడానికి హైపర్వైజర్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఓఎస్ మనం సెటప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అని అంటే టు మేనేజ్ ది విర్చువల్ మెషిన్స్. ఓకే, అండ్ ఇట్స్ ట్రైయింగ్ టు అలొకేట్ ది రీసోర్సెస్. ఈ హైపర్వైజర్ పైన మనము మల్టిపుల్ విర్చువల్ మెషిన్స్ని హోస్ట్ చేయొచ్చు అన్నట్టు విత్ డిఫరెంట్ ఓఎస్. సో ఇది VM1 అనుకుందాం, విర్చువల్ మెషిన్ 1, విర్చువల్ మెషిన్ 2, విర్చువల్ మెషిన్ 3. ఓకే, సో ఇక్కడ వీటిని విర్చువల్ మెషిన్తో పాటు గెస్ట్ మెషిన్స్ అని కూడా అంటాం. ఇది హోస్ట్ మెషిన్ కంప్లీట్గా హోస్ట్ మెషిన్ బేర్ మెటల్. సో ఈ హోస్ట్ మెషిన్ పైన వీఆర్ క్రియేటింగ్ ది గెస్ట్ మెషిన్స్, వీ కాల్డ్ యాజ్ విర్చువల్ మెషిన్స్. ఓకే, సో ఈ ఓఎస్ని మనం హోస్ట్ ఓఎస్ అంటాం. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నది గెస్ట్ ఓఎస్. అండ్ సేమ్ దానిపైన మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెస్ట్ ఓఎస్ ఏదైనా కావచ్చు. ఇది లైనక్స్ ఓఎస్ ఐదర్ RHEL అయినా అయి ఉండొచ్చు ఒక విర్చువల్ మెషిన్కి. అండ్ ఇది విండోస్ ఓఎస్ అనుకుందాం, గెస్ట్ ఓఎస్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ఓఎస్లు అనేవి గెస్ట్ ఓఎస్ ఏదైనా మనం యూస్ చేసి విర్చువల్ మెషిన్స్ని లాంచ్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ హైపర్వైజర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్ విల్ ట్రై టు మెయింటైన్ ది విర్చువల్ మెషిన్స్. టు మేనేజ్ ద విర్చువల్ మెషిన్స్ వీ నీడ్ one layer called virtualization layer. That is also been known as hypervisor. ఈ హైపర్వైజర్ ఇంకేం చేస్తుంది అని అంటే ఫిజికల్ హార్డ్వేర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విర్చువల్ మెషిన్ని లాంచ్ చేయాలి అని అనుకున్నప్పుడు దీనికంటూ సమ్ రీసోర్స్ అలొకేషన్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీట్ హోల్ ఫిజికల్ సర్వర్ వచ్చేసి 8 CPU, 32 GB RAM అండ్ 100 GB SSD స్టోరేజ్ అనుకుందాం. సో ఈ విర్చువల్ మెషిన్ నా అప్లికేషన్ 1 రన్ అవ్వడానికి, ఈ విర్చువల్ మెషిన్ క్రియేట్ అవ్వడానికి సమ్ రీసోర్స్ అలొకేషన్ కూడా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విర్చువల్ మెషిన్ని 1 CPU తోటి 2 GB RAM తోటి క్రియేట్ చేస్తామని అనుకున్నా. అప్పుడు బేస్డ్ అపాన్ నా రిక్వైర్మెంట్, ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది, కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్. సో ఇట్ విల్ హెల్పింగ్స్ టు allocate the resource for the virtual machine. So ఆ వేలో మనకు ఆన్ టాప్ ఆఫ్ హైపర్వైజర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ మల్టిపుల్ virtual machines. So these concept we called as virtualization. ఓకే, ఇక్కడ కూడా మనము అడ్వాంటేజెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. స్టిల్
వీఆర్ ఓవర్ ద కంట్రోల్ ఉంటుంది. దెన్ కానీ ఇక్కడ మనము డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు హోస్ట్ ఓఎస్ ఉంటుంది, మళ్ళీ దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏదైతే ఉందో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు గెస్ట్ ఓఎస్ ఉంటుంది. యాజ్ యూజువల్గా దానికి సంబంధించిన లైబ్రరీస్ కానీ బైనరీస్ కానీ అప్లికేషన్ సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ యూజువల్గానే మనకు సెటప్ అవుతున్నాయి, అవునా? సో ఇప్పుడు కనుక మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఒక అడ్వాంటేజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విజువలైజేషన్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్నప్పుడు, మనకు ప్రీవియస్గా ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో, లెట్స్ సే స్కేలబిలిటీ, సమ్ కాంప్లెక్సిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అప్లికేషన్కి రిక్వైర్మెంట్ని బట్టి విర్చువల్ మెషిన్స్ని మీరు స్కేల్ చేయొచ్చు. వద్దు అని అనుకున్నప్పుడు డిస్ట్రాయ్ చేయొచ్చు. సో స్కేలబిలిటీ అనేది లిటిల్ బిట్ ఈజీ. ఓకే, దెన్ రీసోర్స్ ఎఫిషియెంట్లీ యూజ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసినప్పుడు ఎస్, ఇక్కడ నాకు 8 CPU ఓవరాల్గా 8 CPU 32 GB ర్యామ్ 100 GB SSD ఉన్నప్పుడు నా రిక్వైర్మెంట్ని బట్టి నాకు ఎంతైతే అవసరం ఉందో నేను అక్కడ నుంచి ఒక విర్చువల్ మెషిన్ బై యూజింగ్ దిస్ ఫిజికల్ హార్డ్వేర్, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ one virtual machine based upon my requirement, and this hypervisor will helps to allocating the resource to this virtual machine. So రెండో అడ్వాంటేజ్ కనుక మనం చూసినప్పుడు రీసోర్స్ అనేది ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. యూటిలైజ్ అవుతుంది, ఎఫిషియెంట్లీ యూటిలైజ్డ్. కానీ సేమ్ మనకు డిసడ్వాంటేజెస్ చూసినప్పుడు, ఇప్పుడు సేమ్ ఇదే విజువలైజేషన్ కాన్సెప్ట్ని మనం జనరల్ వేలో కనుక మాట్లాడుకుంటే, ఇంతకుముందుకు మనం ఫిజికల్ సర్వర్ అప్పుడు ఏమని చెప్పాము, ఒక హౌస్ని డెడికేటెడ్ ట్రెడిషనల్ హౌస్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్రెడిషనల్ హౌస్, మనం ఏం చేద్దామనంటే ఒక అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేద్దాం. అపార్ట్మెంట్స్ని కనుక మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సేమ్ ఫిజికల్ ఫౌండేషన్ ఏదైతే ఉందో సేమ్ ఫిజికల్ ఫౌండేషన్ తోటి హౌస్ని కన్స్ట్రక్షన్ చేసే బదులు అపార్ట్మెంట్స్ని కనుక మనం కన్స్ట్రక్షన్ చేయగలిగితే ఈచ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈచ్ ఫ్లోర్ ఫర్ స్పెసిఫిక్ పర్స్పెక్టివ్, డెడికేటెడ్ ఫర్ స్పెసిఫిక్ రీజన్, కరెక్టా? కానీ ఇన్ని ఫ్లోర్ల మెయింటెనెన్స్ కూడా మనకి కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది ఆబ్వియస్లీ కాంప్లెక్స్ అవుతుంది. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఐ హ్యావ్ డిపెండెన్సీస్. నాకు ఇక్కడ హోస్ట్ ఓఎస్ ఉన్నా సరే విజువలైజేషన్లో నేను ఒక విర్చువల్ మెషిన్ని లాంచ్ చేయాలి అని అనుకున్నప్పుడు గెస్ట్ ఓఎస్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంది. దానికి సంబంధించిన మళ్ళీ బైనరీస్ ఏవైతే ఉన్నాయి, లైబ్రరీస్, ఇవన్నీ కూడా. సో స్టిల్ ఐ హ్యావ్ డిపెండెన్సీ ఇష్యూ, కరెక్టా? సో టు అవాయిడ్ దిస్, అండ్ హియర్ ఆల్సో ఇక్కడ నేను ప్రతి విఎంని కూడా డెడికేట్ చేస్తున్నాను. రీసోర్స్ అనేవి ఎఫిషియెంట్గా యూజ్ అవుతున్నా సరే ఈచ్ విర్చువల్ మెషిన్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ రీజన్, సో వీఆర్ అలొకేటింగ్ డెడికేటెడ్లీ. ఓకే, బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఐ హ్యావ్ డిపెండెన్సీ ఇష్యూ. ఇక్కడ నాకు ఆల్రెడీ హోస్ట్ ఓఎస్ ఉంది, మళ్ళీ నేను ఒక గెస్ట్ మెషిన్ని లాంచ్ చేసినప్పుడు ఆ గెస్ట్ ఓఎస్ అనేది సెటప్ చేసుకోవాలి. దానికి సంబంధించిన బైనరీస్, ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్టిల్ ఐ హ్యావ్ డిపెండెన్సీ ఇష్యూ. ఓకే, సో టు అవాయిడ్ దిస్ there is another technology comes into picture. కంటైనరైజేషన్. మనం ఫిజికల్ సర్వర్స్ గురించి చూసాము అండ్ విర్చువలైజేషన్ కాన్సెప్ట్ కూడా చూసినాము. సో మేజర్గా మనకు విర్చువలైజేషన్ కాన్సెప్ట్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి విర్చువల్ మెషిన్కి కూడా మనకు
ఆ గెస్ట్ మెషిన్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ మెషిన్కి అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. మనం కనుక ప్రీవియస్గా డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో అక్కడ ఏదైతే స్టిల్ వీ హ్యావ్ డిపెండెన్సీ ఇష్యూ అండ్ స్టిల్ వీ హ్యావ్ డెడికేటెడ్ resources or dedicated virtual machines for the application deployment. Okay, to avoid this, so containerization comes into picture. Actually ఈ containerization అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇంత ముందుకు మనం కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుంది, ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ హోస్ట్ ఓఎస్. ఇంత ముందుకు మనకు విర్చువలైజేషన్లో కనుక చూస్తే ఇక్కడ వన్ మోర్ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోస్ట్ ఓఎస్ వీ హ్యావ్ వన్ మోర్ లేయర్ కాల్డ్ విర్చువలైజేషన్ లేయర్ ఆర్ హైపర్వైజర్. సో ఇక్కడ కంటైనరైజేషన్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ కూడా ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఓఎస్ వీ హ్యావ్ కంటైనరైజేషన్ లేయర్ ఆర్ కంటైనరైజేషన్ ఇంజన్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేస్తాం. ఇక్కడ కంటైనరైజేషన్ లేయర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏదైతే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి అని అనుకుంటున్నామో, బేసికలీ కంటైనరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ప్రొసీజర్. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్ దట్ వీ హ్యావ్ టు బండిల్ all the application code as well as dependencies whatever we required, we have to bundle. So that bundle we called as container. Okay, ఎట్లా అంటే ఇంత ముందుకు మనం విర్చువలైజేషన్ కాన్సెప్ట్లో కనుక చూసినట్లయితే మనకు ఆన్ టాప్ ఆఫ్ విర్చువలైజేషన్ లేయర్ వీ హ్యావ్ టు క్రియేట్ వన్ విర్చువల్ మెషిన్. దట్ విర్చువల్ మెషిన్ ఆల్సో రిక్వైర్డ్ గెస్ట్ ఓఎస్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ లైబ్రరీస్ డిపెండెన్సీస్ వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్. బట్ కంటైనరైజేషన్లో మాత్రం మనకి ఆన్ టాప్ ఆఫ్ దిస్ కంటైనరైజేషన్ లేయర్ we can bundle all our required application code and dependencies. For example, ఇక్కడ చూస్తే అప్లికేషన్కి సంబంధించిన లైబ్రరీస్, బైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉంటున్నాయి. దెన్ డిపెండెన్సీస్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ డిపెండెన్స్ అన్నిటినీ కలిపి ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు అప్లికేషన్ కోడ్ వీ హ్యావ్ టు పుట్. సో ఈ అన్నిటినీ కలిపి ఒక బండిల్ లాగా మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ బండిల్ని మనం ఏమని కాల్ చేస్తున్నామంటే కంటైనర్ అంటున్నాం. కంటైనర్ ద సేమ్. ఇంకా ఏదైనా సెకండ్ అప్లికేషన్ కనుక డిప్లాయ్ చేయాలి అని అనుకుంటే సేమ్ దానికి సంబంధించిన లైబ్రరీస్, దానికి సంబంధించిన బైనరీస్, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి, అప్లికేషన్కి సంబంధించిన కోడ్, ఇవన్నిటిని కలిపి ఒక బండిల్లా క్రియేట్ చేస్తున్నాము. దాన్ని మనం సెకండ్ కంటైనర్గా కాల్ చేయొచ్చు. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంటైనరైజేషన్ లేయర్ ఏదైతే ఉందో, ఈ కంటైనర్ ఇంజిన్ ఏదైతే ఉందో, మన ఆ అప్లికేషన్కి సంబంధించిన కోడ్, డిపెండెన్సీస్ అన్నిటినీ కలిపి కూడా ఒక బండిల్లా క్రియేట్ చేసి ఈ బండిల్ని ఏ ఎన్విరాన్మెంట్లోనైనా సరే, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైనా సరే అక్కడ మనం డిప్లాయ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ కంటైనర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఈ హోస్ట్ ఓఎస్ని షేర్ మీన్స్ షేర్డ్ రీసోర్స్ హియర్ వీ హ్యావ్. ఇట్ విల్ కన్సిడర్ దిస్ హోస్ట్ ఓఎస్. ఇక్కడ హోస్ట్ ఓఎస్కి సంబంధించిన కెర్నల్ని హోస్ట్ ఓఎస్ని షేర్ చేసుకుంటుంది. సో షేర్డ్ రీసోర్స్ వీ కెన్ కాల్డ్ యాజ్. బేసిక్గా కంటైనరైజేషన్ అనేది లైట్ వెయిట్ ఆఫ్ విర్చువలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కంటైనరైజేషన్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే మేజర్గా డిపెండెన్సీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డిపెండెన్సీ ఇష్యూస్ అన్నిటినీ కూడా రిజాల్వ్ చేస్తుంది. అప్లికేషన్కి సంబంధించిన డిపెండెన్సీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కంటైనరైజేషన్ అనేది రిజాల్వ్ చేయగలుగుతుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ లైట్ వెయిట్. లైట్ వెయిట్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? అండ్ ఫాస్ట్. లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్.
లైట్ వెయిట్ అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, మనం విజువలైజేషన్ కాన్సెప్ట్లో కనుక చూసినట్లయితే ప్రతి విర్చువల్ మెషిన్ కూడా గెస్ట్ ఓఎస్ ఏదైతే గెస్ట్ మెషిన్ ఉందో ఆ గెస్ట్ ఓఎస్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానివల్ల అది కూడా కొంత స్పేస్ని ఆక్యుపై చేయగలుగుతుంది. ఇక్కడ కనుక కంటైనరైజేషన్లో చూస్తే మనకు గెస్ట్ ఓఎస్ అన్న మాట ఎక్కడా లేదు. అంటే మనకు కొంత బర్డెన్ అనేది తగ్గినట్టే కదా. సో అందుకని ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఫాస్ట్ అని చెప్పేసి అంటున్నాం. సెకండ్ కనుక చూసినట్లయితే దిస్ ప్రాసెస్ ఈజ్ వాలటైల్. వాలటైల్ మీన్స్ నథింగ్ బట్ ఈజీగా యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ కంటైనర్స్ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఈజీగా యూ కెన్ డిస్ట్రాయ్ ది కంటైనర్స్. ఓకే, అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే మనకు డ్రాబ్యాక్గా మనం కన్సిడర్ చేస్తున్నాం స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకు ఎన్నైతే కంటైనర్స్ కావాలన్నామో అవన్నిటిని మనం ఈజీగా స్కేల్ అప్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. సో స్కేలబిలిటీ ప్రాబ్లం కూడా మనకి ఇక్కడ రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రిజాల్వ్ అవుతున్నాయి. అండ్ రీసోర్సెస్ అనేవి సెకండ్ పాయింట్గా మనం రీసోర్సెస్ కనుక కన్సిడర్ చేస్తే రీసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవుతున్నాయా లేదా అని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కంటైనరైజేషన్ కాన్సెప్ట్లో రీసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ రన్. సో అప్లికేషన్ రన్ టైంలో మనకు రీసోర్సెస్ అనేవి షెడ్యూల్ అవుతాయి. సో దానివల్ల మనకు రీసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో రీసోర్స్ యూసేజ్ ఆల్సో ఎఫిషియంట్. అండ్ ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నప్పుడు విర్చువల్ మెషిన్లో అయినా ఫిజికల్ సర్వర్లో అయినా మాట్లాడుకున్నప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నాకు అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది లేదు కాబట్టి ఈ కంటైనరైజేషన్ కాన్సెప్ట్లో కంటైనర్ ఇంజిన్ అనేది హోస్ట్ ఓఎస్ యొక్క కెర్నల్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి నాకు ఎక్స్ట్రా బర్డెన్ అనేది గెస్ట్ ఓఎస్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి కొంత నాకు కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో కాస్ట్ రిడక్షన్ ఆల్సో రెడ్యూస్డ్. సో ఈ విధంగా మనం చెక్ చేసినట్లయితే కంటైనరైజేషన్ వల్ల మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అప్లికేషన్ అనేది రీసోర్స్ అనేది ఎఫిషియెంట్గా యూటిలైజేషన్ అవుతుంది. అప్లికేషన్ రన్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ ఓఎస్, ఎనీ ఎన్విరాన్మెంట్. సో యూ కెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ విండోస్ బికాస్ దెర్ ఈజ్ నో అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్స్ వై యూ కెన్ deploy your application or you can run your application consistently in any environment, any operating system, underlying operating system, whether it is Linux or Windows or Mac, anything. So this is the best benefit by using the containerization. ఒకవేళ కంటైనరైజేషన్ కూడా మనం జనరల్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మనము అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేయడం కన్నా జస్ట్ లైక్ ఏ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి పీజీ, జస్ట్ కన్సిడర్ పీజీ. సో పీజీలో ఏదైతే ఉన్నాయో నీకెంతవరకు అది షేర్డ్ రీసోర్స్. ఒక రూమ్లో 4-5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఈవెన్ ఒక రూమ్లో ఉన్నప్పుడు కూడా కరెంటు బిల్ అయితేమి, వాటర్ బిల్ అయితేమి, దానికి సంబంధించిన రూమ్ సెటప్ అయితేంది, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ పీజీలో కనుక మీరు ఒకవేళ పీజీలో ఉన్నట్లయితే, ఒక రూమ్లో కనుక ఉన్నట్లయితే. సో ఇక్కడ ద సేమ్ వే కంటైనరైజేషన్లో అనే కాన్సెప్ట్ చూసినప్పుడు కంటైనరైజేషన్లో షేర్డ్ రీసోర్సెస్ ఐసోలేటెడ్ ఫర్ యూ, ఈచ్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్లీ, దెర్ ఈజ్ నో అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ, లైట్ వెయిట్ and it is fast process. You can create and you can destroy as much as possible, means fastly you can create the containers and you can if you don't want you can destroy the containers also. Major ga ee containerization concept anedi to avoid the dependency issues and to run your application consistently in any environment, any underlying operating system.
సో ఫర్ దాట్ పర్స్పెక్టివ్, సో ఈ కంటైనరైజేషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో మేజర్గా పాపులర్ ప్రొవైడర్ వచ్చేసి డాకర్. సో ఈ డాకర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అసలు డాకర్ అంటే ఏంది, డాకర్ వై వీఆర్ యూజింగ్, దాని తర్వాత డాకర్ ఇన్స్టలేషన్ ఏ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు, ఇన్స్టలేషన్ ఏ విధంగా చేయొచ్చు అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఐ హోప్ ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని మీరు ఈ వీడియో పైన మీరు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. బికాస్ మీరు లైక్స్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇంకొంతమందికి మనం నాలెడ్జ్ షేర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.